ద్వారా రిజిస్ట్రేషన్ ఆయన ద్వారా నుంచే డైరెక్ట్ లేఅవుట్ మీదకి వెళ్ళి మేము ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఈ ఆబ్లిషన్ దేనికి వచ్చింది? ఇప్పుడు అబ్జెక్షన్ అంటే ఇక్కడ మాకు ఈ ఫ్లాట్ నా ఫ్లాట్కి సంబంధించి కొన్ని ఇక్కడ ఫ్లాట్లకు సంబంధించి ఫ్లాట్ మొత్తం ఫ్లాట్లు దున్నేసి ఎవరు వ్యక్తులు మాకు తెలియదు. ఈ గ్రామస్తులేనా లేకపోతే కేటీఆర్ సీని గారికి వాళ్ళకు మధ్యలో ఆర్థిక ఈ వెంచర్కి సంబంధించిన ల్యాండ్ ఎవరైతే కేటీఆర్ ఈ వెంచర్ ఓనర్కి ఎవరైతే అమ్మినరో వాళ్ళకి సంబంధించిన వన్ ఆఫ్ ద పర్సన్ ఈ పని చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి పర్సన్ ఎవరనేది మాకు తెలియదు. పేర్లు తెలియదు. అందువల్ల కొత్త పాస్బుక్ ఇష్యూ అయినా లేవండి, వాళ్ళ పేరు మీద ఎటువంటి పాస్బుక్ లేవు. ఆల్రెడీ రికార్డులో మొత్తం చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయినాక ఇట్లా వాళ్ళు ఇప్పుడు డిస్టర్బెన్స్ చేస్తున్నావు. అయితే వాళ్ళకు ఎవరైతే ల్యాండ్ అమ్మినరో ఎవరైతే వెంచర్ చేసినా వాళ్ళకున్న మనీ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం వల్ల ఇది జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. మేము అందువరకే కేటీఆర్ సీన్ కానీ ఎవరైతే వెంచర్ చేశారో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఈ సమస్య ఏదైతే ఉందో త్వరగా పరిష్కరించి ఈ సమస్య నుంచి మమ్మల్ని బయట పెట్టండి. లేదంటే మేమైతే ఏదైతే మా పిల్లల కోసం రూపాయి కష్టపడి తీసుకొని ఈ ఫ్లాట్లు తీసుకున్నామో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మా పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న ఫ్లాట్. దయచేసి మీరు మా ప్రాబ్లం అర్థం చేసుకొని మీరు సమస్యను త్వరగా పరిష్కరించగలని మేము కోరుతున్నాను. ఈ వెంచర్ అయితే ఎవరైతే చేశారో ఈ పర్సన్ ఈ వెంచర్ని మనకు ఇంప్లిమెంట్ చేసి మనకు మార్కెటింగ్ చేసి అందరితో అమ్మించాడు. ఇది 2007-8లో రిజిస్ట్రేషన్ అయింది. మేము కొన్నది రీసెంట్గా 2022లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దీనికి సంబంధించి ఫ్యూచర్ ఇక్కడ నియర్ బై హైవేకి ఉందని చెప్పేసి మంచిగా ఉందని మధ్యవర్తులు ఎవరైతే మార్కెటింగ్ టీం ఎవరైతే చెప్పడం వల్ల మేము కొనడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయిందంటే ప్రీవియస్గా గత 6 నుంచి 8 నెలల మధ్య నుంచి ఈ రిజిస్ట్రేషన్లు అనేది ఆపేశారు. దేనికోసం అని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలిస్తే ఇది ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్ అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే అది ఎప్పటి నుంచో అది వెంచర్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, ఇవన్నీ ఎల్ఆర్ఎస్ మేము ఆల్రెడీ కట్టి ఉన్నాము. ఇలాంటి ఎల్ఆర్ఎస్ కట్టిన టైంలో కూడా మీరు అబ్జెక్షన్ చేయడం అనేది పద్ధతి కాదని చెప్పేసి మేము యాజ్ ఫర్ లీగల్గా అన్ని రికార్డ్స్ ముందలు పెట్టి మాట్లాడాము. వాళ్ళు ఆర్డీఓ గారికి వెళ్ళమన్నారు, మీ కలెక్టర్ గారికి వెళ్ళి